హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళ టైలరింగ్ వీడియోలోని కొంచెం టిప్స్ చెప్తానండి. అయితే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి ఆ టిప్స్. అయితే మనం టైలరింగ్ నేర్చుకున్నప్పుడు పేపర్ కటింగ్ చేయిస్తారండి. టైలరింగ్ క్లాస్కి వెళ్ళగానే మనకి టైలరింగ్ క్లాస్లో పేపర్ కటింగ్ చేయిస్తారు. మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంట్స్ తీసుకుని ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో మనకి పేపర్ కటింగ్ అయితే చేయిస్తారండి. మీరు ఆన్లైన్లో క్లాస్ నేర్చుకున్న తర్వాత బయట నేర్చుకున్న ఏదైనా అండి పేపర్ కటింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. మీరు ఎక్కడ నేర్చుకున్న మటుకు పేపర్ కటింగ్ అయితే చేస్తేనే తర్వాత మీరు బ్లౌజ్ మీద కటింగ్ చేయగలరు. అయితే పేపర్ కటింగ్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఒకసారి కటింగ్ చేస్తే చాలదండి, ఒక 10 సార్లైనా కటింగ్ చేయాలండి. మన బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేదాకా కటింగ్ చేస్తూనే ఉండాలి. అలాగే మనం పేపర్ కటింగ్ చేసిన వెంటనే పర్ఫెక్ట్గా రాదండి. కొంతమందికి నెక్స్ట్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి ఆర్మ్ రౌండ్ అంటే సంఖ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి లెంత్ సరిగ్గా పెట్టుకోరు, కొంతమంది చెస్ట్ లూజ్ సరిగ్గా పెట్టుకోరు. ఇవన్నీ వస్తూనే ఉంటాయండి. ఎక్కడో చోట రాంగ్ చేస్తూనే ఉంటాము. మనకు తెలిసిపోతుందండి, మన పేపర్ కటింగ్ చేసినప్పుడు అది రాంగో రైట్ అని తెలిసిపోతుంది. మనకు కరెక్ట్గా రాదు కదా. కరెక్ట్గా వచ్చేదాకా మనం పేపర్ కటింగ్ అయితే నేర్చుకోవాలండి. అంతేగాని మనకి ఒకసారి కటింగ్ చేసి 2 సార్లు కటింగ్ చేసేసి పేపర్ కటింగ్ రాలేదు, నాకు బ్లౌజ్ రాలేదు అనుకోకండి. అలాగే వీడియో చూసిన వెంటనే మనకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుందండి. వీడియో చూసినంత మాత్రాన్ని మనకు వచ్చేది, మనం ట్రై చేస్తేనే మనకి కటింగ్ వస్తుందండి. మనం చూసేసి వీడియో వదిలేస్తే కటింగ్ చేయడం రాదండి. వీడియో చూసిన తర్వాత మనం ఒకసారి ట్రై చేయాలి కటింగ్ చేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి. ఏదో చూసేసాము వచ్చేసింది అనుకోండి, చూసినప్పుడు మాకు అందరికి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ట్రై చేసినప్పుడే దాని కష్టం తెలుస్తుందండి. నేను ఎప్పుడైతే లాంగ్ వీడియో చేశానండి, పేపర్ కటింగ్ చేయాలనుకుంటే మటుకి కామెంట్ చేయండి ఏమైనా అర్థం కాకపోతే. అలాగే నేను వీడియోలో ఏంటంటే రౌండ్స్ ఎలా తీయాలో చెప్పాను. మీరు రౌండ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఎక్కువ నెక్ దగ్గర ఆర్మ్ రౌండ్ అంటే సంఖ దగ్గర రౌండ్ తీయాలండి. ఈ రౌండ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఎల్ షేప్లో ఇలాగా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఎల్ షేప్లో గీసుకొని ఒక 1 ఇంచు 1.5 ఇంచు 1.25 అలా పెట్టుకుని మనం ఇలా రౌండ్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలండి. ఈ రౌండ్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు మొత్తం బ్లౌజ్ అంతా రౌండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రౌండ్సే కరెక్ట్గా రావాలి. మనకి బ్లౌజ్ ఎక్కువ హ్యాండ్స్ దగ్గర మెయిన్ నెక్ దగ్గర పాడైపోతుందండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లోనే పాడైపోతుంది. అయితే మీకు ఫ్రంట్ పార్ట్ గురించి ఇప్పుడు చెప్పను, బ్యాక్ పార్ట్ గురించి చెప్తాను. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే ఈ రౌండ్స్ తీయడం మట్టికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక పేపర్ తీసుకుని ఒక 4-5 ఎల్ షేప్లు గీసుకుని రౌండ్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. వీడియో కావాలనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. సరేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మట్టికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి.